యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన తరువాత ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇది చాలా చాలా ముఖ్యమైన అంశముగా దేవుడు మనకు ఈ అంశాలను తెలియజేస్తున్నాడు. డిసైపుల్షిప్, శిష్యత్వం. దాని గురించి మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. దానికి ముందు చాలా ఫేమస్ పర్సనాలిటీస్, ఇక శిష్యత్వాన్ని గురించి రీసెర్చ్ చేసిన వాళ్ళు, ఇక శిష్యత్వాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసిన వాళ్ళు, కొన్ని కొటేషన్స్ వాళ్ళు ప్రపంచంలోని క్రైస్తవ జనాంగానికి శిష్యత్వం యొక్క అద్భుతమైన మర్మాలను వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తెలియజేశారు. బిల్లీ గ్రహం గారు ఒక గొప్ప దైవ సేవకుడు. ఆయన శిష్యత్వం గురించి అనేకమైన కొటేషన్స్ ఆయన ప్రపంచానికి ఆయన పరిచయం చేశాడు. దాంట్లో ఒక కొటేషన్ ఏంటంటే, దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపించి క్రీస్తుతో బలమైన సంబంధాన్ని కలిగి ఉండటమే శిష్యత్వం. శిష్యత్వం అంటే ఏంటండి? దేవుని యొక్క వాక్యాన్ని వింట మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవటం మాత్రమే కాదు, ఆ దేవుని యొక్క వాక్యమునకు ఏం చేయాలి? విధేయత చూపించాలి. దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపించటమే శిష్యత్వం. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించకుండా ఇక లోకములో ప్రభు యొక్క శిష్యులుగా ఇక లోకంలో మనం ఉండలేం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. నువ్వు దేవునికి విధేయత చూపించే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే వాక్యానికి విధేయత చూపించే వ్యక్తిగా మనం ఉండాలి. ఇక పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనందరి జీవితాలను సరిచేసే దానికి, ఆయనతో ఒక గొప్ప సంబంధాన్ని మనము కలిగి ఉండాలంటే ఎలాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆయన రాశాడు. కాబట్టి మనము గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని వింటాం, మంచిది, కానీ ఆ దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించినట్లయితే క్రీస్తుతో బలమైన సంబంధాన్ని కలిగి ఉంటాం. చాలామంది అంటారు, ఏంటి తెలుసా, నేను దేవునిలో ఎదగాలనుకుంటున్నానండి, దేవునిలో స్పిరిచువల్ గ్రోత్ మాకు రావాలనుకుంటున్నానండి. అది ఎలా సాధ్యం తెలుసా? అది ఎలా సాధ్యం తెలుసా? దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించినప్పుడు మాత్రమే దేవునితో ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ నీకు కలుగుతుంది. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించి దేవునితో బలమైన బంధాన్ని కలిగి ఉండటమే శిష్యత్వం. అపొస్తలుడైన పౌలు దేవుని యొక్క మాటలకు ఆయన విధేయత చూపించాడు. అందుకనే ఆయన్ని పోలి నేను నడుచుకుంటున్నాను, అంతే, దట్స్ ఇట్. అన్నీ చేసేదానికి నాకు స్వాతంత్రం ఉన్నది, కానీ అన్నీ చేయను. నేను అన్నీ చేసేదానికి నాకు పర్మిషన్ ఉంది, కానీ నేను చేయను. ఇంకొకరికి అభ్యంతరకరంగా అది ఉంటే నేను వారి కోసం దాన్ని నేను చేయను. కాబట్టి మనకి జీవితాల్లో చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మనం పొరపడేది ఏంటంటే, పాస్టర్ ఏదో మాట్లాడుతున్నాడు, ఇది పాస్టర్ మాటలు, కాబట్టి పాస్టర్ మాటల్లో ఎప్పుడు ఎలా మాట్లాడతాడులే అని అది పొరపాటుగా మనం అనుకుంటాం. దయచేసి దేవుని యొక్క మాటలను మనం విన్నప్పుడు మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క శిష్యుడిగా ఇక లోకంలో మనం ఉండగలుగుతాం. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించినప్పుడు మనము దేవునితో బలమైన సంబంధాన్ని కలిగి ఉంటాం. అదే శిష్యత్వం. రెండవదిగా ఇంకో కొటేషన్ మనం చూసినప్పుడు, క్రీస్తు గురించి ఎంత తెలుసు అని కాకుండా ఎంతగా నువ్వు క్రీస్తును ప్రేమిస్తున్నావు అనేదే శిష్యత్వం.
క్రీస్తుని గురించి మనకి బాగా తెలుసు కదండి. క్రీస్తు గురించి చెప్పమంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తాం కదా. నీకు ఎంత బాగా తెలుసు అది కాదు శిష్యత్వం అంటే. నీ యొక్క జీవితంలో ఎంతగానో ఆయన్ని ప్రేమిస్తున్నావు అనేది శిష్యత్వం. చాలామంది యేసయ్య గురించి మనకు తెలుసు, యేసయ్య ఇచ్చిన రక్షణ మనకు తెలుసు, యేసయ్యలోని యొక్క గొప్పతనం మనకు తెలుసు, ప్రతిదీ తెలుసు యేసయ్య గురించి. కానీ యేసయ్య ప్రేమ మనలో లేకుండా మనం జీవిస్తాం. అలాగైతే మనం శిష్యులుగా ఇక లోకములో ఉండలేం. దేవుడు చెప్తున్నాడు, నన్ను గురించి నీకు ఎంత తెలుసు అది కాదు ముఖ్యం, నా ప్రేమను నువ్వు ఎంతగానో కలిగి ఉన్నావు, అది నీ శిష్యత్వం అనే సంగతిని దేవుడు మనందరికీ కూడా తెలియచేస్తున్నాడు. మూడవ కొటేషన్ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఆఖరిది. శిష్యత్వం అంటే ఎంత బాగా ఆయన గురించి మాట్లాడటం కాదు, కానీ ఎంత బాగా మనకి జీవితంలో ఆయన్ని ఇతరులకు చూపిస్తామో అదే శిష్యత్వం. ఇతరులు నిన్ను చూచినప్పుడు క్రీస్తును నీలో చూడాలి, అది శిష్యత్వం. నువ్వు మాట్లాడేటప్పుడు క్రీస్తును ప్రతిబింప చేయాలి. మనం ఏం చేయాలి? మనం చంద్రుడు స్వతహాగా కాంతి లేదు, ఆ సూర్యుని యొక్క కాంతి చంద్రుడి పైన పడినప్పుడు చంద్రుడు ఏమవుతాడు? కాంతివంతముగా కనిపిస్తాడు. ఎగ్జాక్ట్లీ నీతి సూర్యుడైన యేసయ్య యొక్క వెలుగు ఇక లోకములో దేవుని నమ్ముకున్న మన పైన పడి ఆ క్రీస్తు యొక్క రిఫ్లెక్షన్ని ఇతరులకి ఇక లోకంలో చూపించేవాడే శిష్యుడు. నిన్ను చూచినప్పుడు ఇతరులు క్రీస్తును చూసే రకంగా నువ్వు మారిపోవటమే శిష్యత్వం. అపోస్తలుడైన పౌలు ఎంతగా క్రీస్తు వలె మారిపోయాడో ఆలోచన చేద్దాం. క్రీస్తు యొక్క వెలుగు అపోస్తలుడైన పౌలు పైన పడింది. ఆ వెలుగును, ఆ ప్రేమను ఇతరులకు ఆయన ఏం చేశాడు? చూపించాడు. కాబట్టి మనకి జీవితాలను ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. శిష్యత్వం అంటే ఎంత బాగా ఆయన గురించి మాట్లాడటం కాదు, కానీ ఎంత బాగా మన జీవితాల్లో ఆయనను ఇతరులకు చూపిస్తాం అనే దానిపైన శిష్యత్వం అనేది ఆధారపడి ఉంది. 3 విషయాలు చెప్పాను ఈరోజు నేను, 3 కొటేషన్స్. మొదటి కొటేషన్ ఏంటండి? దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించి క్రీస్తుతో బలమైన సంబంధాన్ని కలిగి ఉండటమే శిష్యత్వం. రెండవది, క్రీస్తుని గురించి నీకు ఎంత తెలుసు అని కాకుండా ఎంతగానో ఆయన్ని ప్రేమిస్తున్నావు, అది శిష్యత్వం. మూడవది, శిష్యత్వం అంటే ఎంత బాగా ఆయన గురించి మాట్లాడుతున్నావు కాదు, కానీ ఎంత బాగా మనకి జీవితాల్లో ఆయన గురించి మాట్లాడుతున్నావు ఇతరులకు. చర్చిలో ఉన్నప్పుడు ఆయన గురించి స్తుతులు చెల్లిస్తాం, స్తోత్రాలు చెల్లిస్తాం, ఆయన గొప్పతనాన్ని మనం పొగడుతాం, మంచిది. కానీ బయట కూడా మనం ఏం చేయాలంటే క్రీస్తును మన యొక్క మాటల్లో ఏం చేయాలి? చూపించాలి. మన చేతల్లో క్రీస్తును ఏం చేయాలి? చూపించాలి. క్రీస్తు యొక్క వెలుగు ప్రజలు మనలో చూడాలి. ఆయన ముందుండాలి, మనం వెనకుండాలి. అలాంటి లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని కోరుకుంటున్నాడు. ఇంతవరకు కూడా మనం అపోస్తలుడైన పౌలులోని రోమీయులకు రాసిన పత్రికలో 9 శిష్యత్వపు లక్షణాల గురించి మనం ధ్యానం చేసాం. కరెక్ట్ అండి? 9 కదండి? 9. లాస్ట్ మనం చూసింది ఏంటంటే, అంధకారముతో నిండిన అవివేక హృదయముల్లో ఉండి తాము జ్ఞానులమని చెప్పుకొను వాడు శిష్యుడు కాదు. అంటే ఇతరులను తృణీకరించేవాడు శిష్యుడు కాదు. తామే జ్ఞానవంతులు, తామే బుద్ధివంతులు, మిగతా వాళ్ళు కాదు అనే యొక్క ఆలోచన సరళి ఉండేవాళ్ళు క్రీస్తుకు శిష్యులు కాదు అని
లాస్ట్ వీక్ మనం అది నేర్చుకున్నాం. ఈరోజు 10వ లక్షణాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇది రోమీయులు రాసిన పత్రిక యొక్క ధ్యానం కాదు, దయచేసి గమనించండి. ఇది రోమన్స్ చాప్టర్ యొక్క మెడిటేషన్ కాదు. రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు గురించి రాయబడిన శిష్యత్వపు లక్షణాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఓకే, కాబట్టి మొదటి అధ్యాయం అయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిపోతానంటే 5వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోతాను నేను. కారణం ఏంటంటే 5వ అధ్యాయంలో క్లియర్గా అపోస్తలుడైన పౌలు తన గురించి, తన యొక్క శిష్యత్వాన్ని గురించి ఆయన రాసుకుంటున్నాడు రోమియోలు రాసిన ఆ యొక్క సంఘానికి. రోమిలకు రాసిన పత్రిక 5:4 చదవండి. అతిశయపడుదము. దేని యందు అతిశయపడేవాళ్ళి? శ్రమల యందు అతిశయపడువారు ఎవరండి? శిష్యులు. అపోస్తలుడైన పౌలు తనకున్న శ్రమల యందు ఏం చేశాడు? అతిశయపడ్డాడు. ఇది నిజంగా మన యొక్క జీవితాల్లో ఒకసారి దీని గురించి ఆలోచన చేద్దాం. ఎవరైనా శ్రమలను మనం పాజిటివ్గా తీసుకోం. మనం ప్రశ్నిస్తూ ఉంటాం, ఎందుకు ఈ శ్రమ నాకు వచ్చింది, ఎందుకు ఇది నాకు రావాలి, దీనికి కారణం ఏంటి అని చెప్పి ఆ శ్రమలను అతిశయంగా మనం ఎంచుకోకుండా ఆ శ్రమలు మన జీవితాల్లో ఒక బాధాకరమైనవిగా మనం ఏం చేస్తాం? ఎంచుకుంటాం. అలాగా ఎంచుకొనే వాళ్ళు యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి బాప్తీసం పొందిన వారు శిష్యులు కాదు. మనకున్న శ్రమల యందు అతిశయపడేవారు ఎవరండి? శిష్యులు. నాయనా నీకు వందనాలు, ఈ యొక్క శ్రమను నాకు అలౌ చేశావు, నీ పర్మిషన్ లేకుండా ఇది నా జీవితంలో ఇది జరగదని నేను నమ్ముతున్నాను. కారణం ఏంటి? నా తల వెంట్రుకు నువ్వు లెక్కించావు, నా యొక్క మాట నోట్లోంచి రాకముందే నీకు తెలుసు. కాబట్టి అంత తెలిసిన నువ్వు ఇది నీకు తెలీదా? ఈ పరిస్థితి నీకు తెలీదా? ఈ బాధ నీకు తెలీదా? ఈ సమస్య నీకు తెలీదా? ఈ పోరాటం నీకు తెలీదా? నీకు తెలుసు, అంతా తెలుసు నాయన. సర్వజ్ఞానము కలిగిన నీవు, సర్వవ్యాపివి, సర్వము వ్యాపించిన వాడు నువ్వు. కాబట్టి నా జీవితంలో నేను ఎదుర్కొంటున్న ఇక శ్రమల్లో, నేను అనుభవిస్తున్న శ్రమల్లో నేను డిసప్పాయింట్ అవ్వను, నేను డిస్కరేజ్ అవ్వను, నిరుత్సాహపడను. ఆ శ్రమల యందు నేనేం చేస్తాను? అతిశయిస్తాను. కారణం ఏంటంటే ఆ శ్రమలను నాకు ఇచ్చేదానికి నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, కాబట్టి నీకు వందనాలు అని నిజముగా చెప్పగలిగే స్థిరమైన విశ్వాసం కలిగిన వాడు శిష్యుడు. మనం ఏం చేస్తాం? వాడు బాగున్నాడు, నాకే ఎందుకు రావాలి, నాకే ఎందుకు ఈ జబ్బు రావాలి, నాకే ఎందుకు ఈ బాధ రావాలి, నాకే ఎందుకు ఈ పరిస్థితి రావాలి, వాళ్ళు చూడు ఎంత బాగున్నారో. ఈ లోకం వాళ్ళు మాట్లాడే మాటలు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న మనము, దేవునికి శిష్యులుగా ఇక లోకంలో ఉన్న మనము, అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితాల్లో ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నాడు. ఎన్నో పరిస్థితులు, ప్రాణాపాయ పరిస్థితులు, ఎన్నో కష్టాలు, శారీరక సమస్య, అనారోగ్య సమస్య, సరిగ్గా కంటి చూపు కనబడని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏం చేశాడంటే తన యొక్క జీవితంలో ఏది జరిగినా కానీ దేవునికి సమస్తము తెలుసు. ఆ తెలిసిన దేవుడు ఆయన ఊరకుండే దేవుడు కాదు. ఆ గొప్ప దేవుడు నన్ను ఆదరిస్తాడు, ఆ శ్రమలోంచి నన్ను విడిపిస్తాడు, ఆ విడిపించి ఆయన నన్ను గొప్ప చేస్తాడు. కాబట్టి ఈ శ్రమలను చూసి నేను నిరుత్సాహపడను, ఈ శ్రమలను చూసి నేను చింతించను, నా చింత యావత్తును కూడా నా దేవుని పైన వేస్తాను అనే స్వభావం ఆయనకున్నది. కాబట్టి తనకున్న శ్రమల యందు అపోస్తలుడైన పౌలు ఏం చేశారు? అతిశయపడ్డాడు. నాయనా
నా జీవితంలో ఇది కీడుగా ఉండొచ్చు, కానీ దీని వెనుక ఒక మేలు నువ్వు దాచి ఉంచావు. నువ్వు మంచి దేవుడు నాయన, నా జీవితంలో మంచి వాటినే నువ్వు నాకు దయచేస్తావు. కానీ ఇక శరీరంతో నేను చూస్తున్నప్పుడు ప్రస్తుతము నా జ్ఞానమునకు అది మంచిదిగా కనిపిస్తలేదు, కానీ నా జ్ఞానము కంటే గొప్ప జ్ఞానం కలిగిన వాడు నువ్వు కాబట్టి నాయన, నా జీవితంలో అది మేలుగానే ఇది ఉండబోతుంది అని నమ్మే ఎప్పుడైతే నువ్వు అలాంటి మనసుతో ఉంటావో అప్పుడే నీ శ్రమల యందు నువ్వేం చేస్తావు, అతిశయపడతావు. కాబట్టి చాలామంది ఈ రోజుల్లో చిన్న చిన్న పరిస్థితులకు, చిన్న చిన్న సమస్యలకి మనం ఏం చేస్తామంటే ఏదో కోల్పోయినట్లు మనం ఏం చేస్తాం, బాధపడతా ఉంటాం, చాలా కృంగిపోతూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం. ఓకే, అది భయంకరమైన పరిస్థితి కావచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు తెలుసా, నేను నిన్ను విడువను ఎడబాయను. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎవ్వరూ నీకు సహాయం చేయకపోయినప్పటికీ నేను నీకు సహాయం చేస్తాను. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ పరిస్థితి నుంచి నేనేం చేస్తాను, లేవనెత్తువాడను నేనే అని ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క సహాయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో అప్పుడు ఇక లోకంలో వచ్చిన ఇక శ్రమల యందు మనం ఏం చేస్తాం, అతిశయపడతాం. లార్డ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ సఫరింగ్. మనం ఏం చేస్తాం, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్లెస్సింగ్ అంటాం. అవునా? ఇట్స్ గుడ్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. మనం ఏం చేద్దామంటే వాట్ ఎవర్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, లార్డ్ థ్యాంక్ యూ, యు ఆర్ దేర్. నువ్వు ఉన్నావు నాయన, నాకు నువ్వు లేకపోతే నేను బాధపడాలి, నువ్వు లేకపోతే నేను చింత చేయాలి, నువ్వు లేకపోతే నేను నిరాశతో బతకాలి. బట్ లార్డ్, యు ఆర్ మై హోప్. సిట్యుయేషన్ ఈజ్ హోప్లెస్, బట్ యు ఆర్ ద లార్డ్ ఆఫ్ హోప్. నీ వైపు నేను చూస్తున్నాను ప్రభువా అనే మనసు నీకున్నప్పుడు ఎంత భయంకరమైన శ్రమల్లో కూడా ఆ శ్రమల యందు మనం ఏం చేస్తాం, అతిశయపడతాం. బైబిల్లో న్యూమరస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదండి శ్రమల్లో అతిశయపడిన వాళ్ళు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యోసేపు అండి. ఎన్ని శ్రమలండి, ఎన్ని కష్టాలండి, భయంకరమైన నేరం మోపబడింది, క్యారెక్టర్ అసాసినేషన్. దానికంటే మించింది లేదండి తెలుసా. ఒక వ్యక్తి యొక్క శీలాన్ని గురించి తప్పుగా మాట్లాడటం కంటే పెద్దదేది లేదు, ఘోరం ఏది లేదు. కానీ అలాంటి శోధనలో కూడా ఏం చేశాడు, కృంగిపోలా. నాయన ఇది నువ్వు అనుమతించావు, నీకు తెలుసు నాయన, కానీ ఒకటి, నేనేం తప్పు చేయలేదని నీకు తెలుసు నాయన, కాబట్టి నేను దేనికి భయపడక్కర్లేదు. ఇది ఎందుకు అనుమతించావు, ఇది నా మేలు కోసమే, నా మేలు కోసమే నాయన. నేను అనుకుంటాను, బహుశా ఆ పరిస్థితి లేకుండా ఉంటే పొతీఫర్ ఇంట్లో బంటుగానే ఉండిపోయేవాడు ఎవరు, యోసేపు. కానీ దేవుడు చెప్పాడు, చూడు, దిస్ ఈజ్ నాట్ యువర్ ప్లేస్. నువ్వు అనుకుంటున్నావు గుంత కంటే పొతీఫర్ ఇంట్లో చాలా చక్కగా ఉంది అనుకుంటున్నావు నువ్వు, కానీ నేను నీకు డిజైన్ చేసిన ప్లేస్ ఇది కాదు. నేను నీకు డిజైన్ చేసిన ప్లేస్ ఏంటో తెలుసా, ప్యాలెస్. ఆ ప్యాలెస్లో నువ్వు ఉండాలి, కాబట్టి ఈ శ్రమ గుండా నువ్వు వెళ్ళావు. కాబట్టి క్రైస్తవ జీవితం శ్రమలతో కూడిన జీవితం. శారీరక శ్రమలు కలగవచ్చు, మానసిక శ్రమలు కావచ్చు. ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ ఒక్కసారి మనకి జీవితాల్లో ఒక ప్రశ్న వేసుకోవాలి, ఎందుకు ఈ పరిస్థితి నాకు కలిగింది, ఎందుకు ఈ స్థితి నాకు వచ్చింది అని మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు ఆ శ్రమల యందు ఈ శ్రమ నాకు దేవుడు అనుమతించాడు, దీంట్లో ఏదో నేర్చుకునేదానికే దేవుడు తన కృప నాకు ఇచ్చి ఈ శ్రమను అనుమతించాడు. ఆయన నన్ను కష్టపెట్టు దేవుడు కాదు, నేను ఆయన బిడ్డను. ఏ యొక్క తండ్రి కూడా తన యొక్క బిడ్డ కష్టపడాలని ఏ తండ్రి కూడా అనుకోడు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో అది చిన్న కష్టంగా ఉండొచ్చు, కానీ ఆ కష్టం వెనుక దేవుడు ఒక పెద్ద ఆశీర్వాదాన్ని మన కోసం ఆయన దాచి ఉంచాడు. ఆ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే ఈ శ్రమల్లో నువ్వేం చేయాలి, అతిశయించాలి. ఆ శ్రమలను చూసి నువ్వు వెనకంజ వేయకూడదు.
ఆ శ్రమను చూసి నిరుత్సాహపడకూడదు. ఆ శ్రమలను చూసి అయ్యో సర్వం కోల్పోయిన, ఇంక లైఫ్లో ఇంకేది లేదులే, అయిపోయింది అని అనుకోవద్దు. సాతాను ఎప్పుడు కూడా నిన్ను డిస్కరేజ్ చేసేవాడు. సాతాను ఎప్పుడు చెప్తా ఉంటాడు, నీ పని అయిపోయింది, నీ పని అయిపోయింది, నీ పని అయిపోయింది. వెంటనే చెప్పు, నా పని అవ్వలేదు, అసలు అయిన పని ఇక నుంచి నేను మొదలు పెడుతున్నాను. కారణం ఏంటంటే ఈ శ్రమల వెనుక దేవుడు నాకు అచ్యుతాన్ని ఆయన దాచి ఉంచాడు. ఆమెన్, హల్లెలూయా. శ్రమలో ఓర్పు కలిగి ఉండాలి. ఏంటి అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు, ఈ శ్రమల్లో నేను ఏం చేశాను, ఓర్పు కలిగినాను, ఓర్చుకున్నా, నేను రియాక్ట్ అవ్వలేదు. ఇక ఓర్పు అది పరీక్షలోనికి నన్ను నెట్టింది. ఆ పరీక్ష నిరీక్షణకు నాకు దారి తీసింది. అందుకనే ఈ శ్రమల యందు నేనేం చేస్తాను, నేను ఆశపడతాను. కాబట్టి 10వ లక్షణం, అపొస్తలుడైన పౌలు శిష్యత్వపు లక్షణాల్లో 10వ లక్షణం, ఇది మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం, మర్చిపోవద్దు. ఏం చేద్దాం, శ్రమల యందు అతిశయపడువారు. ఏంటి అతిశయపడతాం అంటే ఏంటి, అర్థమైందండి మీకు? అతిశయపడతాం అంటే ఏంటి? మీ యొక్క కుమారుడు కుమార్తె స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చారనుకోండి, నువ్వేం చేస్తావు, వాళ్ళని బట్టి నువ్వేం చేస్తావు, అతిశయపడతావు. నా అతిశయానికి కారణం ఏంటో తెలుసా, వాళ్ళ విక్టరీ. కానీ అపొస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా, మనకు అతిశయ కారణం, నాకు అతిశయం ఏంటో తెలుసా, శ్రమలే. శ్రమల్లో సౌందర్యం ఉన్నది. యోబు జీవితాన్ని మనం చూసినప్పుడు ఫుల్ శ్రమలే, తర్వాత ఏమైంది, సౌందర్యం. యోబు కుమార్తెల కంటే అందమైన వాళ్ళు ఆ దేశంలో లేరంట. శ్రమల తర్వాత సౌందర్యం, శ్రమల తర్వాత అభివృద్ధి, శ్రమల తర్వాత అతని యొక్క పేరు ప్రఖ్యాతాలు ఇంకా వ్యాపించినాయి. అంతకుముందు ఉన్న స్థితి కంటే గొప్ప స్థితిని యోబు పొందుకున్నాడు. కారణం ఏంటంటే శ్రమలు నాకు అతిశయముగా ఆయన ఎంచుకున్నాడు. కాబట్టి మనకి జీవితాల్లో శ్రమల్లో ఓర్పు కలిగి ఉందాం, తొందరపడద్దు, ఓర్పు కలిగి ఉందాం. ఏంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో, నాకు సహనం కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు. అది పరీక్షకు దారితీస్తుంది. ఆ పరీక్షలో అది నిరీక్షణకు అది దారితీస్తుంది. ఏంటి ఆ యొక్క నిరీక్షణ? దేవుడు ఆయన నాకు ఒక పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలో నేనేం చేయాలి, విశ్వాసముతో నేను ఈ పరీక్షలో నేను నెగ్గాలి. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన నన్ను విడిచిపెట్టాడు. మనుషులు విడిచిపెట్టచ్చు, కానీ నా దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టాడు. ఆయన నా పక్షాన ఉన్నాడు. కాబట్టి ఆ పరీక్షలో నువ్వు స్థిరముగా నిలబడినప్పుడు అది నిరీక్షణకు అది ఏం చేస్తుంది, దారి తీస్తుంది. అప్పుడు మాత్రమే నీ జీవితంలో శ్రమల యందు మనం ఏం చేస్తాం, ఆశయపడగలుగుతాం. కాబట్టి ఈరోజు నుంచి శ్రమల్లో మనం ఏం చేద్దాం, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ ట్రబుల్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ సఫరింగ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద డిసీజ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ డిజాస్టర్ సిట్యుయేషన్. అందుకనే బైబిల్ ఏం చెప్తుంది, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఏంటి దాని అర్థం? మంచి విషయాలు నీకు జరిగినప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా? ప్రతి విషయమందు నీ జీవితంలో, ఇక లోకములో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల్లో, అది దుఃఖమైన కావచ్చు, అది సంతోషం కావచ్చు, అది శ్రమల పరిస్థితి కావచ్చు, శ్రమలు లేని పరిస్థితి కావచ్చు, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఏం చేద్దాం, ఆ శ్రమల యందు మనం ఏం చేద్దాం, ఆశ్చర్యపడతాం. లార్డ్ థ్యాంక్ యూ నాయన, ఈ శ్రమకు నువ్వు నన్ను ఎన్నిక చేసుకున్నావు, ఈ శ్రమకు నన్ను ఏం చేస్తావు, ఎలెక్ట్ చేసుకున్నావు, సెలెక్ట్ చేసుకున్నావు. థ్యాంక్ యూ లార్డ్. దిస్ ఈజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద డిసైపుల్షిప్. నిజమైన శిష్యుల్లో ఉండే యొక్క లక్షణం ఏంటంటే ఇది శ్రమను చూసి కుంగిపోవటం కాదు. ఒకవేళ యోబుకున్న శ్రమను చూసి కృంగిపోయినట్లయితే
సాతాను విజయాన్ని సాధించేవాడు, యోబు ఓడిపోయేవాడు. కానీ ఆ శ్రమలు అతిశయముగా యోబు ఎంచుకున్నాడు కాబట్టి సాతాను ఓడిపోయాడు, యోబు గెలిచాడు. నీ లైఫ్లో, నా లైఫ్లో కూడా, నీ కుటుంబంలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నీకు జాబ్ లైఫ్ కావచ్చు, నీ సోషల్ లైఫ్ కావచ్చు, ఏ పరిస్థితుల్లో ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ దేవుడు నిన్ను విడువడు. జ్ఞాపకం చేసుకో. ఆ శ్రమల్లో ఇంకా ఎక్కువగా ఆయన నీ పైన ఫోకస్ పెడతాడు. ఎక్స్ట్రా గ్రేస్ గాడ్ విల్ గివ్. నార్మల్ గ్రేస్ కంటే స్పెషల్ గ్రేస్ గాడ్ విల్ గివ్. కారణం ఏంటంటే ఈజ్ లవింగ్ గాడ్. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు తెలుసా. మన బిడ్డలు బాగలేకపోతే మనం ఏం చేస్తాం? తల్లిదండ్రులుగా స్పెషల్ కేర్ తీసుకుంటాం, అవునా కదా? ఎందుకు? బిడ్డ బాధపడుతున్నాడు. బిడ్డ మంచుకుంటే అంత కేర్ తీసుకోం, కానీ కొంచెం బాధపడితే ఏం చేస్తాం మనం? కానీ యేసయ్య ప్రేమ తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు ఎదుర్కొంటున్న ఆ యొక్క పరిస్థితులు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఇంకా ఎక్కువగా తన కృపను మన యొక్క జీవితాలు ఇచ్చి, ఆ కృపతో ఆయన మనల్ని బలపరిచి, ఆ పరిస్థితి నుంచి ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆయన విడిపించగలిగిన సమర్థవంతమైన దేవుడు. అందుకనే మన జీవితాల్లో శ్రమలను చూసి విసుక్కోవద్దా, కష్టాలను చూసి నాకే ఎందుకు వచ్చిందని తలబాదుకోవద్దా. నువ్వు తలబాదుకొని ఇతరులకు కూడా తలబాధించద్దా. ఏం చేద్దాం? శ్రమల యందు మనం ఏం చేద్దాం? అతిశయపడు. లార్డ్ థ్యాంక్ యూ. రెండోది మనం చూద్దాం, ఇంకా దేంట్లో అతిశయపడాలని. రోమీయులకు రాసిన పత్రిక 5:11. ఇంకేంటండి? నిజమైన శిష్యుడు అంటే ఎవరో తెలుసా అండి? దేవుని యందు క్రీస్తు ద్వారా అతిశయపడువాడు. దీని గురించి ఒకసారి ఆలోచించేద్దాం. మన అతిశయ కారణం ఎవరంటే క్రీస్తే. నువ్వు ఏది చేస్తున్నా క్రీస్తు కోసమే, అది నీకు అతిశయ కారణంగా ఉండాలి. మనం చేసే పనులు బట్టి మనకు అది అతిశయం కాదు, అది క్రీస్తు ద్వారా, క్రీస్తుకే అతిశయముగా మన జీవితాలు మనం ఎంచుకోవాలి. శ్రమలలో మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? అతిశయపడాలి. దేవుని యందు క్రీస్తు ద్వారా మనం ఏం చేయాలి? ఈ లోకంలో దేన్ని బట్టి మనం అతిశయపడకూడదు. మనకున్న టాలెంట్స్ని బట్టి మనం అతిశయపడకూడదు. మనం చేస్తున్న పనిని బట్టి మనం అతిశయపడకూడదు. మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం అతిశయపడదు. ఇవన్నీ కూడా ఇచ్చింది ఎవరండి? ధారాళంగా ఎవరిచ్చారండి? దేవుడు క్రీస్తు ద్వారా ఆయన మనకు దయచేశాడు. క్రీస్తు ద్వారా దయచేయబడిన ప్రతి దానిని బట్టి అది మనకు అతిశయకరణ కాదు. అది ఎవరికి అతిశయం? అది దేవునికే అతిశయం అని ఎప్పుడైతే దేవుని యందు క్రీస్తు ద్వారా అతిశయపడేవారు ఎవరంటే శిష్యులు. అపొస్తలుడైన పౌలు జనాలు మెచ్చుకోవాలని పనిచేయాల, జనాలు శబాష్ అనిపించుకోవాలని పనిచేయాల. ఆయన చేసింది ఒకటే, నాయన నమ్మకంగా నేను చేయాలి నాయన, మనుషుల గురించి నేను పట్టించుకోను, నిన్ను పట్టించుకుంటా. మనుషులు కాదు నన్ను పిలిచింది నాయన, మనుషులు కాదు నాయన నన్ను రక్షించింది, పాపినైన నన్ను నువ్వు రక్షించావు నాయన. నరకానికి పాత్రులమైన నన్ను జీవానికి పాత్రుడిగా నువ్వు చేసావు కాబట్టి, ఇంత గొప్పగా నువ్వు నన్ను రక్షించావు కాబట్టి నా జీవితంలో నువ్వే నాకు అతిశయ కారణం. నీ యందు మాత్రమే నేను అతిశయిస్తాను నాయన. నేను చేస్తున్న వేటిని బట్టి నేను అతిశయపడను. ఈ లోకంలో వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు చేసిన పనిని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? అతిశయపడతారు. మరి మనం ఈ లోకము నుంచి దేవుడు ప్రత్యేకపరిచాడుగా. ఈ లోకమునకు వేరై ఉండమని దేవుడు చెప్పాడా? ఇవన్నీ బేసిక్స్, నేనే కొత్త ఏం చెప్పట్లా. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? మూల పాఠముల్లోనే మనం ఏం చేస్తున్నాం? తప్పిపోతాం. ఇంకా మూల పాఠంలోనే తప్పిపోతే ఇంకా దేవుల్లో ఇంకేం ఎదగలుగుతావు?
ఆశ మాత్రం ఉంది. ఏంటి? నేను బాగా ఎదగాలండి. ఓకే, గుడ్. బేసిక్స్ కరెక్ట్గా ఉండు, బేసిక్స్ అట్రైట్ చేసుకో, ఫౌండేషన్ సరిగ్గా ఉంచు, ఆ నియమాలను కరెక్ట్గా అర్థం చేసుకో, పాటించు. కాబట్టి ఈ లోకములోని వారికి వేరాయి మనం జీవించాలి. ఈ లోకములో ఉన్నట్లు చేసేవాడు దేవునికి పరిచయంలో ఉన్నవాడు ఏ దైవ సేవకుడైనా కానీ శిష్యుడు కాదు. సింపుల్ డెఫినేషన్. దేవుని యందు క్రీస్తు ద్వారా అతిశయపడువారు ఎవరండి? శిష్యుడు. నాయనా, నువ్వు నాకు ఇచ్చావు, నువ్వు ఈ టాలెంట్ నాకు ఇచ్చావు, ఈ సామర్థ్యం నువ్వు నాకు ఇచ్చావు నాయనా, ఈ జ్ఞానం నాకు ఇచ్చావు నాయన, ఈ ఆలోచన నువ్వు నాకు ఇచ్చావు. ఇది నా ఆలోచన కాదు. మనం అనుకునేది ఏంటి? ఇది నా ఆలోచన, ఇది నా ఐడియా. ఎప్పుడైతే నా 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 అని నీ మాటలో వాడతావో నువ్వు శిష్యుడిగా నువ్వు ఈ లోకంలో దేవునికి ఉండలేవు. చాలామంది మనం ఏం చేయాలి? మాట్లాడితే నా నా అని మనం మాట్లాడతాం. కానీ అపొస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుని యందు క్రీస్తు ద్వారా నేను అతిశయపడతా. నా అతిశయం అంతగా నా యొక్క బోధన బట్టి కాదు, నాకున్న స్పెషల్ టాలెంట్స్ని బట్టి కాదు, ఇవన్నీ కూడా ధారాళముగా దేవుడు నాకు, అయోగ్యుడైన నాకు ఆయన ఇచ్చాడు. ఇది కేవలము దేవుని ద్వారా నేను పొందుకున్నాను. కాబట్టి ఈ క్రెడిట్ అంతా ఎవరికి? దేవునికే, నాకు కాదు అని దేవుని యందు క్రీస్తు ద్వారా అతిశయపడేవారు ఎవరంటే శిష్యులు. మూడో సంగతి మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8:18. రోమన్స్ చాప్టర్ 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని. ఏంటండి? ఎవరండి? అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? తన గురించి తాను రాసుకుంటున్నాడు. ఏంటి? మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి నాకు కావో అని ఎంచువాడు ఎవరండి? శిష్యుడు. ముఖ్యంగా ఇది క్రీస్తు కోసం పడే శ్రమ కావచ్చు, క్రీస్తు కోసం నువ్వు చేసే పని కావచ్చు, క్రీస్తు కోసం నువ్వు చేసే పరిచర్య కావచ్చు. మనం ఏమనుకుంటామంటే, అయ్యో నేను చాలా ఎక్కువగా చేసేస్తున్నాను, నేను అందరికంటే ఎక్కువ నేను చేస్తున్నాను. నిజమే, అందరికంటే నువ్వు ఎక్కువగానే చేస్తున్నావు. గాడ్ విల్ బ్లెస్ యూ, నో డౌట్ అబౌట్ దట్. కానీ ఒకసారి పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్తాడంట, చూడు, నువ్వు ఆ రోజు నా పరిచర్య నిమిత్తం ఈ పని చేశావు. నా పరిచర్యలో నిన్ను ఒకరు రాంగ్గా అనుకున్నప్పటికీ నువ్వేం చేసావు? సహించుకున్నావు. కాబట్టి దానికి రివార్డ్ ఇదే అని దేవుడు అలాగ ఓపెన్గా చెప్పాడు అనుకోండి. అప్పుడు ఏమనుకుంటానంటే, నేను అయ్యో ఇది తెలుసుంటే ఏం చేస్తాను? ఇంకా ఆయన కోసం శ్రమ పడుదునే, నేను చేసిన ఇంత దానికోసమే దేవుడు ఎంత ఇస్తే. అదండి దీని అర్థం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ముందు, ఆ మహిమలో ఉండేదానికి అవకాశం దేవుని కృప ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు. శిష్యులు మాత్రమే దేవుని యొక్క మహిమలో వాళ్ళు ఉంటారు. అప్పుడు ఆ శిష్యులు అనుకుంటారంట, అయ్యో నేను ఇంకా ఈ లోకంలో ఉండగా ఇంకొంచెం చేస్తే, చేయవలసిన దానికంటే ఎక్కువ చేస్తే, ఇప్పుడు ఏంటంటే మనకి సాటిస్ఫై అయిపోతామంటాం. చర్చిలో ప్రోగ్రామ్స్ మనం చూస్తే నేను లెక్కెట్టుకుంటా ఉంటాను. ఒక్క మండే మాత్రం ఏంటి ఫ్రీ, ఏంటి మంగళవారం, బుధవారం, గురువారం అడపా దడప ఉంటాయి, ఇంకా శుక్రవారం
తర్వాత శనివారం ఫుల్, ఆదివారం ఫుల్. చాలామంది అనుకుంటారు, మన యొక్క మందిరంలో ఉన్న వాళ్ళు కూడా అనుకోవచ్చు, అయ్యో ఇన్ని సహవాసాలా, పాస్టర్కి ఏం పని లేదు అందుకే నిన్ను సహవాసాలు పెట్టేస్తున్నాడు. ఇప్పుడు అది భారంగా అనిపిస్తుంది, అందుకని కొన్ని సహవాసాలకు నువ్వు రాలేకపోతున్నావు. కానీ అక్కడ తెలుసుద్ది, అయ్యో పాస్టర్ చెబితే నేను సహవాసం వచ్చినందుకే ఇంత మహిమిస్తే నాయన ఏం చేద్దును, ఇక్కడ చర్చిలోనే ఉండిపోదును కదా నాయన, నేను ఇంకా మా పాస్టర్ని ఇంకా ప్రెజరైజ్ చేద్దును కదా, ఇంకా పెట్టండి. నువ్వు అనుకోది ప్రతిదీ కూడా అది నీ ఊహ, కానీ బైబిల్లోది ప్రతిదీ నిజం. నీ ఊహ ప్రకారం, నీ జ్ఞానం ప్రకారం నడుచుకుంటావా, నడుచుకో. చాయిస్ ఇస్ యువర్స్. దేవుడు బలవంతం పెట్టడు. దేవుడు చెబుతున్నాడు, చూడు నీ ఎదుట శాపం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. చాయిస్ ఇస్ యువర్స్. ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్ బ్లెస్సింగ్, నాకు ఇష్టమైనది నువ్వు చేయి, నా శిష్యుడిగా నువ్వు ఉండు. ఒకవేళ ఇక లోకంలోని అవే నీకు అతిశయ కారణంగా నువ్వు అనుకున్నట్లయితే యూ కెన్ డూ దట్. ఎంతకాలం చేస్తావు? ఈ లోకంలో బతుకున్నంత వరకు. తర్వాత ఎంతకాలం బతుకుతామని గ్యారెంటీ ఏముంది? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు దాన్ని మన యొక్క జీవితాల్లో అప్లై చేసుకోవాలి. కాబట్టి అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. క్రీస్తు కోసం నువ్వు భరించిన ఏ శ్రమ అయినా కావచ్చు, క్రీస్తు కోసం నువ్వు పడిన ఏ కష్టం కావచ్చు, క్రీస్తు కోసం నువ్వు విడిచిన ఒక స్వెట్ కావచ్చు. కొంతమంది క్రీస్తు కోసం రక్తమే ఇస్తున్నారండి. క్రీస్తు కోసం ఏంటంటే రక్తం ఇస్తున్నారు. క్రీస్తు కోసం ప్రకటిస్తే వీపు చిట్లు కొడుతున్నారు తెలుసా, పళ్ళు ఊడగొడుతున్నారు తెలుసా, జుట్టు పట్టుకొని ఈడ్చి భయంకరంగా ప్రవర్తిస్తున్నారండి. వాళ్ళు అలాగ ఒడ్చుకునే దానికి కారణం ఏంటంటే ఈ వాక్యం, నాయనా మా ఎడల ప్రత్యక్షమవబోవు ఆ మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కావు అని వాళ్ళు ఓర్చుకుంటున్నారు. వాళ్ళ యొక్క దృష్టి ఎక్కడుందంటే రాబోవు మహిమ ఎదుట, ఇక ముందు ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట వాళ్ళ యొక్క దృష్టి ఉంది. కానీ ఈ రోజుల్లో మనుషులు ఈ లోక మహిమ కోసం ఆరాటపడతారు. ఈ లోక మహిమే గ్రేట్ అనుకుంటారు. అది లోకం సంబంధించిన వాళ్ళు. కానీ బైబిల్ క్లియర్గా చెబుతుంది, దేవుడు ఉండే ప్రదేశము దేవుని యొక్క మహిమతో నింపబడుతుంది. ఆ యొక్క బ్యూలా దేశములో, ఆ యొక్క పరలోక రాజ్యములో చీకటి ఉండదు, దేవుడే వెలుగు. మహిమతో నింపబడే ఒక అద్భుతమైన స్థలం పరలోక రాజ్యం. దానికోసం మనం ఏం చేద్దామంటే ఆరాటపడదాం, దానికోసం శ్రమిద్దామండి, దానికోసం కష్టపడదామండి, దానికోసం దేవుడిచ్చిన యొక్క తలంతులు మనం ఆయన కోసం మనం వాడదాం. కాబట్టి ఇక చిన్న చిన్న మనకేంటంటే దేవునికి మందిరానికి వచ్చేదానికి మనకు కష్టమైపోతుందండి. ఇంకా మిగతా ఇంకేం చేయగలం చెప్పండి దేవుని కోసం. కానీ రోజుల్లాగా ఉండవు, అంత్య దినాలు అపాయమైన కార్యాలు వస్తున్నాయి. అక్రమం విస్తరించిపోతుంది, అనేకుల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. కారణం ఏంటంటే అక్రమం. సాతానుడు తన యొక్క వశంలో, ఆడికి తెలిసిపోయింది ఇంక వాడికి టైం ఏంటి చాలా దగ్గరుందని ఆడికి తెలిసిపోయింది. అందుకనే ఆరిపోవక ముందు కొవ్వొత్తు ఏం చేస్తుంది, చాలా బాగా వెలుగుద్ది. అంతే వాడు కూడా అలాగే చేస్తున్నాడు. ప్రస్తుతం గలిబిలి, ప్రపంచంలో గలిబిలికి కారణం ఏంటంటే వాడు దినాల దగ్గరకు వచ్చినాయి. అందుకని వాడు విజృంభిస్తున్నాడు. కాబట్టి మనం ఇలాంటి పరిస్థితులు ఏం చేద్దాం, ఈ శ్రమలను సంతోషంతో సహిద్దాం. ఈ శ్రమల యందు మనం ఆశ్చర్యపడదాం.
దేవుని యందు అతిశయపడదాం. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ఇక శ్రమల్లో నువ్వేం చేస్తావు? అతిశయపడతావు. ఇవి ఎన్నదగినవి కావని నువ్వేం చేస్తావు? నాయన నీ మహిమ ముందు ఇది నేను ఓడ్చుకుంటాను, నో ఇష్యూ. ఇంకా పెద్దది నేను తీసుకుంటాను నాయన, ఇంకా నాకు పెద్ద మహిమ కావాలి, ఇంకా గొప్పగా నాయన నీ చేత బలా నమ్మకమైన మంచి దాసుడా అనే ఆ సమస్త భక్త కోటి ముందు నాయన నా పేరు నువ్వు పిలిచి నువ్వు మాట్లాడే దానికంటే అతిశయం నా యొక్క జీవితంలో ఏది లేదు నాయన. నీ చేత నేను శబాష్ అని అనిపించుకోవాలి. ఇక లోకంలో మనుషులతో కాదు నాయన, నువ్వే నా పనిని బట్టి నాకు నువ్వు జీతం ఇవ్వాలి నాయన. I will not look appreciation from people. I will look appreciation from you. Because whatever I am doing, it is not for anybody, it is for you. మనం ఏం చేస్తున్నది అప్పటికి దేవుని కోసం చేస్తున్నామండి. ఆ యాటిట్యూడ్తో మనం ఉందామండి. కాబట్టి 3 విషయాలు చెప్పాను నేను. శ్రమల యందు అతిశయపడదాం, దేవుని యందు క్రీస్తు ద్వారా మనం ఏం చేద్దాం? అతిశయపడదాం. మనల్ని ప్రత్యక్షం కాబోవు మహిమ జ్ఞాపకం చేసుకొని దానికోసం ఎన్ని శ్రమలైనా మనం ఏం చేద్దాం? భరిద్దాం. అలాంటి మనస్తత్వం కలిగిన వాడు, అలాంటి ప్రవర్తన కలిగిన వాడు, అలాంటి విశ్వాస జీవితాన్ని కలిగిన వాడు అపొస్తలుడైన పౌలు. మనము కూడా ఆయన ఎలాగైతే క్రీస్తుని పోలి నడుచుకున్నాడో మనము కూడా అపొస్తలుడైన పౌలుని పోలి క్రీస్తుని పోలి మనం నడుచుకునే దానికి అలాంటి శిష్యత్వపు లక్షణాలతో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమెన్.